దేవుని నామమున స్తోత్రములు. మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనములండి. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడు మనకి ఈ దినాన ఇచ్చి ఉన్నారు. ఒక యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఇక్కడ మనం చూస్తే బైబిల్లో ఈ మాట చక్కగా దేవుడు బయలుపరుస్తున్నాడు. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు కాలము వచ్చి ఉన్నది. అంటే ఈ మాట ఎవరితో చెప్తున్నారు అంటే, ఒక సమరయ స్త్రీతో ప్రభువు మాట్లాడుతున్నాడు. ఈమె భక్తి కలిగిన మనిష అంటే కాదు. ఆమెకి అప్పటికే ఆమె పరిస్థితి బాగోలేదు. కానీ ప్రభువు ఆమెతోనే ఈ మాటలు చెప్పి ఉన్నారు. ఇంకెక్కడ కూడా బైబిల్లో ఈ మాటలు ఆయన చెప్పలేదు. ఆత్మతో సత్యంతో ఆరాధించే కాలం వచ్చి ఉన్నదని ఈ తల్లితోనే చెప్పి ఉన్నారు. అయితే యేసుప్రభుకి దాహం వేసింది. సరే, సుకారను ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ యాకోబు బావి ఉంది. యాకోబు యోసేపుకి ఇచ్చాడు ఆ బావిని ఆస్తిగా. అయితే యాకోబు ఏం చేశాడు, యాకోబు బావి అని పిలుస్తుంటారు అక్కడ వాళ్ళు. అందరూ నీళ్ళు చేదుకొని వెళ్ళిపోతారు. ఏమో మాత్రం మెట్ట మధ్యాహ్నం పూట వచ్చి ఇంచుమించు 12 గంటలప్పుడు వచ్చింది. యేసయ్య అక్కడే ఉన్నాడు. అప్పుడు ఈమె నీళ్లు చేదుకుందామని వచ్చినప్పుడు యేసయ్య అంటారు కదా, అమ్మ నాకు దాహం వేస్తుంది, నాకు నీళ్ళు ఇవ్వమని అడిగినప్పుడు ఆమె అంటది, యూదులు సమరయులతో సాంగత్యం చేయరు కదయ్యా అని అడుగుతుంది. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉంటే యేసు నాకు దాహమునకు ఇవ్వమని ఆమెను అడిగారంట. అడిగినప్పుడు ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకు ఇవ్వమని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమను, నాకు దాహమునకు ఇమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడగవు. ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకునుటకు నీకేదియూ లేదే. ఆ జీవజలం ఎలాగూ నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగెను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పిగొనును. ఆ నీళ్లు ఎవరు తాగినా కూడా మరలా దప్పికొంటాడు. అయితే నేనిచ్చు నీళ్లు వాడెప్పుడునూ దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిని నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనకుండానట్లు చేదుకున్నటకు ఇంత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడిగాను. అయ్యా, నేను ఇంత దూరం వచ్చి నీళ్ళు తోడుకొని తీసుకెళ్ళి ఇది కాకుండా నాకు అదేదో ఆ జీవజలం నాకు ఇవ్వయ్యా అని అంటే, అప్పుడు యేసయ్య అంటాడు, నీ వెళ్ళి నీ పెనిమిటి తీసుకొని రా అంటాడు. నీ హస్బెండ్ని తీసుకొని రా అంటే, నాకు లేరు అని అంది. అంటే ఇప్పటికే నీకు 5గురు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాదు. చూడండి, యేసయ్యకి ఆమె చరిత్ర మొత్తం తెలుసు. ఆమె ఏ పరిస్థితిలో ఆ విధంగా అవుతుందో కూడా ప్రభువుకు తెలుసు. అదంతా చెప్పకుండా దేవుడు ఈ ఒక్క మాట, నువ్వు వెళ్ళి నీ పెనిమిటి తీసుకొని రా అని అంటే, నాకు లేరనింది. అంటే ఆమెకి ఎవరిని చూసినా కూడా పర్మనెంట్ కాదేమో పెళ్లి చేసుకునే వాళ్ళు. ఇప్పుడు లైఫ్ అలాగే ఉంది చాలామందికి. సారీ ఆ మాట అన్నందుకు. అంటే దేవుడు జతపరిచిన ఆ బంధాన్ని స్థిరపరచుకోవటం కానీ బలపరచుకోవటం కానీ జనాలకి లేదు. ఎంతసేపటికి సంవత్సరమైందా, 2 సంవత్సరాలైందా, ఇంకొకరిని అది తప్పు కదా. దేవుడు జతపరిచిన బంధాన్ని ఎవరు కూడా విడదీయకూడదు. కానీ ఈమె ఎట్లా ఉందంటే, ఒకళ్ళు ఒక సంవత్సరానికి ఒకరు, ఇంకొక సంవత్సరం ఇంకొకరు, ఇట్లా మారుస్తూనే ఉంది ఆమె. ఇది దేవుడికి ఇష్టమైంది కాదు. బైబిల్లో ఏమనుంది, వివాహమయ్యి ఒకవేళ కానీ భర్త చనిపోతే ఆయనకు కానీ తమ్ముడో అన్నో ఎవరైనా ఉంటే చేసుకోవచ్చు.
అట్లా చేసుకోవచ్చు. కానీ చనిపోకముందే ఇంకొకరిని చేసుకోవటం అనేది తగదు. కానీ ఇక్కడ దేవుడు ఆమె గురించి ఏం చెప్తుంటే, ఇప్పటికే నీకు 5గురు ఉన్నారు. ఆ తర్వాత నీకు 5గురు పెనిమిటిలున్నారు. అయితే ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాదు. యేసు ఆమెతో ఇప్పుడున్నవారు నీ పెనిమిటి కాదు, సత్యదు. అప్పుడు ఆమె అంటది, సత్యమే చెప్పావయ్యా. ఎవరైనా ఒప్పుకుంటారా ఆ మాట అన్నప్పుడు? నీకెట్లా తెలుసు నా చరిత్ర అని అంటారు కదా. కానీ ఏమేమంటుందంటే, ఆమె మంచి మనస్సు అక్కడ కనబడుతుంది. సత్యమే చెప్పావయ్యా. ఒప్పుకుంది, తన తప్పును తాను ఒప్పుకుంది. ఒప్పుకోకుండా ఆమె లేదు అని దబాయించడం కానీ, తిరస్కరించడం కానీ, ప్రభుని దూషించడం కానీ, అవమానించడం కానీ ఆమె ఎక్కడ చేయలేదు. అయితే అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. ఆయన ఎప్పుడు ఆ మాట అన్నాడో ఆమె గ్రహించింది, ప్రవక్త అయినా అని. ఆ తర్వాత, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, ఆ యేసు ఆమెతో ఇట్లనెను, కాలము వచ్చుచున్నది అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమందు ఈ పర్వతం మీదైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడు వచ్చే ఉన్నది, ఆ కాలం జరుగుతూనే ఉన్నది. అట్టివారే తండ్రికి కావాలి. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనని అనెను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయనని చెప్పగా, యేసు, నీతో మాటలాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. ఇక్కడ ఆమె మెస్సయ వస్తాడు, ఆయన సమస్తం బయలుపరుస్తాడు అన్నప్పుడు, నీతో మాట్లాడుతున్నవాడు నేనే అని అన్నప్పుడు, ఆమె వెంటనే ఆ ఊర్లోకి వెళ్ళింది, ఆశ్చర్యపడిపోయింది. ఆ తర్వాత ఆ ఊరి వారందరిని పిలుచుకుంది, దేవుని వాక్యం కూడా చెప్పించుకుంది. ఇంక ఇవన్నీ మనం చూస్తూ ఉంటే చాలా ఆ స్టోరీ మొత్తం చాలా ఉంటుంది. దేవుడు ఆమె ద్వారా ఆ ప్రాంతంలో దేవుని వాక్యం చేరుకుంది. దేవుడు ఎటువంటి మనిషినైనా కూడా ప్రభువు ప్రేమిస్తున్నాడండి. నేను ఈరోజు చెప్పాల్సిన మాట ఏంటంటే, యేసయ్య కొన్ని మర్మాలు కొంతమందికి బయలుపరుస్తాడు. ఇప్పుడు యేసయ్య గారు ఉన్నారు, అన్నకి ఎంత సన్నిహితంగా ఉన్నా కూడా కొన్ని విషయాలు వాళ్ళతో ఏం చెప్పుకోలేరు. ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు వచ్చారనుకోండి, స్నేహితులు లాంటి వాళ్ళు, వాళ్ళకి చెప్పుకుంటారు. సరే ఇంట్లో వాళ్ళే అనుకుందాం, అందరూ ఉన్నా కూడా ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఇది వేరుంటుంది, ఆ విషయాలు చెప్పుకునే విధానం వేరుంటుంది కదా. ఇంట్లో వాళ్ళు చెప్పుకునే విధానం వేరుంటుంది. ఇక్కడ యేసయ్య కూడా ఈ స్త్రీతో ఈ మాట చెప్పి ఉన్నారు. ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలం వచ్చి ఉన్నది. ఆరాధిస్తున్నాం, మనం అందరమే ఆత్మలో ఆనందిస్తున్నాం, హర్షిస్తున్నాం దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచున్నది. అయితే మనలో దేవుని ఆత్మ ఉంచాడు. ఆ ఆత్మను మనం పొందుకుంటున్నాం. ఆ విధంగా మనం నడిపించబడుతున్నాం. సమీపంగా ఉందండి, అతి సమీపంగా ఉంది. దేవుడు సహాయం చేయాలి, మనకందరికీ తోడుగా ఉండాలి. ఆయన కృపను బట్టి మనం కాపాడబడాలి. ఒక చిన్న ప్రేయర్ చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధులైన దేవా, ప్రేమస్వరూపి, నీకు స్తోత్రం తండ్రి. ఈ దినాన్ని ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రం. ఆత్మతో సత్యముతో ఆరాధించు కాలం వచ్చి ఉన్నదన్నావు తండ్రి. ఆ విధంగా మేము ఆరాధించాలి, నిన్ను మహిమపరచాలి తండ్రి. నీకు స్తోత్రం. యేసయ్యా తండ్రి, సమరయ స్త్రీ, ఆమె అందరి దృష్టిలో అవమానకరంగా ఉన్న మీరు ఆమెను ఘనముగా మీరు వాడుకున్నారు. దేవుని వరమని ఆమెను ప్రేమించారు యేసయ్య. దేవా, ఆమెకు మర్మంతో కూడిన మాట తెలియపరిచి ఉన్నారు. అందరి మట్టి స్తోత్రం. దేవా, మీరు మమ్మల్ని కూడా ప్రేమించారు. నీ మాటలు మాకు బయలుపరుస్తున్నందుకు స్తోత్రం. ఆత్మను ఆనందించే కృపను మాకు ఇస్తున్నందుకు స్తోత్రం. సంఘాలని, దేవా, సంస్థల్ని మీరు ఆస్వాదించండి, దీవించండి, కృపతో నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్.